Hello everyone, friends, welcome to Aditya Tech. Friends, finally it's time for Realme C11 complete full honest review. So friends, ఒక 15 days నుంచి నేను ఈ డివైస్ని అయితే యూస్ చేస్తున్నా. సో కంప్లీట్ దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కంప్లీట్ వీడియోలో నేను మీకు అయితే షేర్ చేస్తాను. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ 7,500 రూపీస్ స్ట్రిక్ట్ బడ్జెట్, చాలా స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంది, నేను దీనికంటే ఒక 1 రూపీ కూడా ఎక్కువ పెట్టలేను, ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ మాకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి డివైస్ అవునా కాదా ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మీకు 2 కలర్స్తో వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్ నా దగ్గర ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక గ్రే కలర్తో సంథింగ్ బ్లాక్ కలర్తో ఒకటైతే వస్తుంది. అండ్ ఒకే వేరియంట్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 2GB అండ్ 32GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్తో అయితే వస్తుంది అనమాట. దీనిపై వచ్చేసరికి 7,500 రూపీస్ అయితే పెట్టారు. ఏంటి దీన్ని కొనడం వర్తా కాదా, ఎవరు కొనాలి ఎవరు కొనొద్దు, కంప్లీట్లీ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి రియల్మీ C11 మీద. అండ్ కంపెనీ ఏం నాకు సెండ్ చేయలేదు, నేను పర్సనల్ మన ఛానల్ కోసం నేను పర్సనల్ అయితే కొన్నాను. మీకు ఈ ఛానల్ ఏం లభిస్తుందో కంప్లీట్లీ హానెస్ట్ రివ్యూస్ అయితే మీకు అయితే లభిస్తుంది. నా హానెస్టీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయొచ్చు. ఇంకా వీడియో లైక్ చేయండి, ఫటాఫట్ వీడియోని మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు రివ్యూ. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, డిజైన్ అయితే కొంచెం ఇన్నోవేషన్ చేశారని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే స్క్వేర్ కట్అవుట్తో ఒక గ్రీన్ కలర్ మ్యాట్ టైప్ ఫినిష్ అయితే ఇచ్చి కొంచెం రబ్బరైజ్ ఫినిష్ టైప్ మనకైతే ఇచ్చారు. అండ్ అంత ఈజీగా స్లిప్ అయితే అవ్వదు హ్యాండ్లో నుంచి. అండ్ సెంటర్ నుంచి ఒక అలైన్ రియల్మీ లోగో కొంచెం పెద్దగా చేశారు. డిజైన్ మాత్రం మీకు చాలా బాగుంది. అండ్ పాలికార్బోనేట్ బ్యాక్తో ఇదైతే వస్తుంది. ఇది గ్లాస్ బ్యాక్ అయితే కాదు, కొంచెం మీకు రగ్గడ్ ఫినిష్ అయితే ఉంది. అంత ఈజీగా చేతిలో జారి పడిపోవడం కానీ అట్లేం ఉండదు. సో సౌండ్ వినొచ్చు, కొంచెం రగ్గడ్ ఫినిష్ మీకు దీంట్లో అయితే ఉంటుంది అనమాట. పాలికార్బోనేట్ గ్రేడియంట్ మీకు టెక్స్చర్స్ అయితే బ్యాక్ అయితే ఉంటుంది. అండ్ కొంచెం మీరైతే గుర్తుపెట్టుకోవాలి, ఇది వచ్చేసరికి మీకు కొంచెం థిక్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఉంటుంది అనమాట. దీని వెయిట్ వచ్చేసరికి దగ్గర 196 గ్రామ్స్ దాకా అయితే ఉంటుంది. అండ్ హెవీ వెయిట్ అయితే ఉంటుంది. సో అదొకటి మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీకు ఓకే ఉంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ప్లాస్టిక్ పాలికార్బోనేట్ అయితే యూస్ చేశారు. అండ్ డిజైన్ మాత్రం చూస్తూనే ఉన్నారు, కొంచెం డిఫరెంట్ ఇన్నోవేషన్ డివైస్. 7,500 రూపీస్ దీని ప్రైస్, ఇంత ఇన్నోవేషన్ డివైస్ అయితే మనకైతే ఇస్తున్నారు. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో మాత్రం థమ్స్ అప్, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ నేను వీళ్ళు బాక్స్లో కేసు అయితే ఇవ్వట్లేదు, ఓకేనా. నేను అది కాన్ సెక్షన్లో అయితే నేను మీకు కంప్లీట్లీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్లో కేసు అయితే లేదు. సో కేసు లేకుండానే ఒక 20 డేస్ నుంచి 15 డేస్ నుంచి నేనైతే యూస్ చేస్తున్నాను, అరౌండ్ 15 to 20 డేస్. సో నాకు ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. సో కంప్లీట్లీ ఇట్లా అయితే ఉంటుంది మీకు టెక్స్చర్ అయితే. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే ఉంది రియల్మీ C11, థమ్స్ అప్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మైన్ పార్ట్ డిస్ప్లే గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, హానెస్ట్లీ డిస్ప్లే మాత్రం చాలా బాగుందనమాట. కొంచెం పెద్ద స్క్రీన్ మీకు అయితే ఉంటుందన్నమాట. సో దీని సైజ్ వచ్చేసరికి మీకు 6.5 ఇంచ్ HD+ డిస్ప్లే మీకు అయితే యూస్ చేస్తారు. ఇది ఫుల్ HD+ డిస్ప్లే అయితే కాదు. సో అదొకటి మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మినీ డ్రాప్ నాచ్ మీకు టాప్ సైడ్లో అయితే ఉంటుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఇదైతే వస్తుంది. 81% స్క్రీన్ టు బాడీ రేషియోతో ఇదైతే వస్తుంది. సో హానెస్ట్లీ చెప్పాలంటే మీకు డిస్ప్లే మాత్రం చాలా బాగుందని మనం అయితే చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ కావచ్చు, సన్లైట్ విజిబిలిటీ, నేను బయట కూడా ఎత్తుకపోయి చూసాను. సో సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఇట్లా టిల్ట్ చేసి చూసినప్పుడు కూడా ఒక 2 to 3 మెంబర్స్ అయితే, పెద్ద స్క్రీన్ కాబట్టి ఒకే వీడియోని ఒక 2 to 3 మెంబర్స్ అయితే చూసుకోవచ్చు. సో హానెస్ట్లీ డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుందన్నమాట. రియల్మీ C11 చాలా బ్రైట్ ఉంది. సో చాలా పవర్ ఎఫిషియెంట్గా అయితే ఉంది. సో కొంచెం పెద్ద డిస్ప్లే ఇది. సో చాలా బాగుంది. డిస్ప్లే పరంగా మాత్రం నాకు ఒక థమ్స్ అప్. నాకేమి ఇష్యూస్ అయితే ఏం లేదు. సన్లైట్ విజిబిలిటీ కావచ్చు, యాంగిల్ వ్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకైతే చాలా బాగుంది. డిస్ప్లే సూపర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఇదొక్కటే ల్యాగ్ అయ్యేది. సో దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. 12 nm మీద ఇదైతే బేస్ ఉంటుంది. అండ్ GPU వచ్చేసరికి PowerVR GE8320 GPU అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో 8 కోర్స్ అయితే ఉంటుంది. Cortex A53 మీద ప్రతి ఒక్క 8 కోర్స్ కూడా బేస్ ఉంటుంది అనమాట. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ఇది గేమింగ్కి అయితే పనికిరాదనమాట. PUBG లైట్ ఆడండి, ల్యాగ్స్ అయితే మీకు ఉంటుంది. PUBG ఆడండి, కంప్లీట్ ఫుల్ వర్షన్ ఆడండి, మీకు ల్యాగ్స్ అయితే ఉంటుంది. రెండింటిని ఈక్వల్లీ PUBG ఆడొచ్చు, కాకపోతే చాలా ల్యాగ్స్ ఉంటుంది. మీకు అంత యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగోదనమాట. అండ్ యాస్పాల్ట్ అయితే నేను ఆడాను, ఈవెన్ దాన్ని కూడా అయితే హ్యాండిల్ చేయట్లేదు. సో మీకు చాలా ల్యాగ్స్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ల మీద కనిపిస్తుంటుంది అనమాట. సో కొంచెం ల్యాగ్స్ అయితే మీకు ఫర్ షూర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఏ గేమింగ్ స్మార్ట్ ఫోన్. వీళ్ళు బాక్స్ బ్యాక్ చూసుకుంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయితే మెన్షన్ చేసుకుంటున్నారు, కాకపోతే నాట్ ఏ గేమింగ్ స్మార్ట్ ఫోన్, నాట్ అట్ ఆల్. మీరు ఏమైనా డే టు డే యూజేజ్ చేయాలనుకుంటే మాత్రం సరిపోతుంది, కానీ మీరు గేమ్స్ అయితే పక్కా అయితే ఆడలేరు. సో PUBG అయితే మీరు ఇంకా మీ జీవితంలో ఆడరు. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటుందన్నమాట. గేమింగ్కి అయితే ఇది పనికిరాదు. డే టు డే టాస్క్ యూట్యూబ్ చూస్తున్నామా, వీడియోస్ ఏమైనా షూట్ చేయాలంటే తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవాలంటే మీరైతే తీసుకోవచ్చు. అండ్ ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు, కంటెంట్ చూడాలనుకుంటే మాత్రం గ్రేట్. పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ ఉంది. సో ఓవర్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి.
మీకు గేమింగ్కి అయితే పనికిరాదు. అండ్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా అండ్ చూడాలన్నా ఫైన్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాటరీ వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో అదే మీకు 200 grams weight దానివల్లనే ఉందన్నమాట. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 watt ఫాస్ట్ ఛార్జర్ మనం అయితే చెప్పలేము. 10 watt ఛార్జర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు. 18 watt మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కిందకైతే వస్తుంది. 10 watt ఛార్జర్ మనకైతే బాక్స్లో ఇస్తున్నారు. సో నేను ఇంకొక కాన్ అయితే ఉంది దీంట్లో, అది నేను కాన్ సెక్షన్లో అయితే మాట్లాడతాను. 5000 mAh బ్యాటరీ మీకు డీసెంట్ ఉంటుంది. 2 days దాకా నాకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చిందనమాట. హెవీ యూజ్ చేసినా కానీ మీకు 1.5 days అయితే కష్టంగా వస్తుంది. ఈజీలీ మీకు 2 days అయితే లాస్ట్ అవుతుంది 5000 mAh బ్యాటరీ. అండ్ దాంతోపాటుగా మీకు G35 ప్రాసెసర్ ఏదైతే ఉందో అది కూడా చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంది. అండ్ డిస్ప్లే కూడా మీకు 720p డిస్ప్లే కాబట్టి ఈ కాంబినేషన్ అంతా కలిపి మీకు 2 days బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా నార్మల్ యూజర్కి అయితే ఇస్తుంది. నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే 13 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఒక దాని పక్కనే మీకు ఫ్లాష్ అయితే మీకైతే ఉంటుందన్నమాట. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూడండి. ఓకే, డీసెంట్ ఉంది. క్వాలిటీ అయితే ఓవర్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. నేను ఈ రివ్యూ వచ్చేసరికి ప్రైస్ చూసుకొని అయితే చేస్తున్నా. సో ప్రైస్ తగ్గట్టుగా ఫోటో క్వాలిటీస్ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు, ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఏమైనా వీడియో షూట్ చేయాలంటే దాని క్వాలిటీ కూడా మీకు చాలా సూపర్గా ఉంది అని మనం అయితే చెప్పుకోవచ్చు. డీసెంట్ ఉంది. ఓవర్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. 1080p 30 fps వరకు మీరు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే షూట్ అయితే చేసుకోవచ్చు వీడియోస్ ఇవంతా. అండ్ ఫోటోస్ కూడా మీకు మంచి డీసెంట్ అయితే ఉంది. అండ్ స్లో మోషన్ మీకు అయితే ఉంటుంది. అన్ని బేసిక్ ఫీచర్స్ మీకు అయితే ఉంటుంది. అండ్ నైట్ స్కేప్ కావచ్చు, టైమ్ ల్యాప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు అయితే ఉంటుందన్నమాట. నో ప్రాబ్లం. కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది. ప్రైస్ చూసుకొని ఓవర్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి. 4Kలో అంత ఏమి ఉండదు. కెమెరా అండ్ ఫొటోస్ క్వాలిటీస్ కూడా డీసెంట్ అయితే ఉంది. మీరు ఏమైనా వీడియో షూట్ చేయాలంటే, ఎక్కడైనా కంటెంట్ పోస్ట్ చేయాలంటే ఓకే, అంత చండాలంగా ఏం లేదు. సో 13 MP ఈజ్ గ్రేట్. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మీకు 5 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. సో దాని శాంపుల్స్ కూడా మీకు చూడొచ్చు. పోర్ట్రేట్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, చాలా బాగుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా ఈజ్ డీసెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ నేనైతే చెప్పాను. ఇంకా మనం అదర్ ఫ్యూచర్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో దాంట్లో ఫస్ట్ వచ్చరికి సిమ్ స్లాట్ గురించి అడుగుతున్నారు. ఇది వచ్చరికి మీకు డెడికేటెడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. 2 జియో సిమ్స్, ఒక SD కార్డ్ మీరు అయితే పెట్టుకోవచ్చు. రెండోసరికి డ్యువల్ 4Gకి అయితే సపోర్ట్ చేసేది. అండ్ మైక్రో SD కార్డ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇది వచ్చరికి 32GB ఇన్బిల్ట్ స్టోరేజ్తో వస్తుంది. దాన్ని మీరు ఎక్స్పాండబుల్ చేసుకోవాలంటే మీరు ఈజీగా ఒక ఏమంటారు మెమరీ కార్డ్ ఒకటి పెట్టుకొని మీరు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. కాల్ క్వాలిటీ కూడా నేను చాలా కాల్స్ అయితే మాట్లాడాను. సో డీసెంట్ అయితే ఉంది. సో లౌడ్ ఎనఫ్ అయితే ఉంది. నేను మాట్లాడేది అతనికి వినబడుతుంది, ఎవరైతే మాట్లాడుతున్నారో అతనికి. అండ్ అతను మాట్లాడేది నాకైతే ఇయర్ పీస్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మైక్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ అయితే ఉందన్నమాట. నో ప్రాబ్లం. కాల్స్ మీరు ఎక్కడైనా కొంచెం ట్రాఫిక్ ఉన్న, కొంచెం సౌండ్ ఉన్న ఏరియాలో మీరు ఏమైనా సాంగ్స్ కాదు ఏమైనా కాల్స్ మాట్లాడుతుంటే సో మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. సో డీసెంట్. మీకు మైక్రోఫోన్ కూడా లౌడ్ ఉంది అండ్ ఇయర్ పీస్ కూడా మీకైతే లౌడ్ ఎనఫ్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం స్పీకర్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. బాటమ్ సైడ్ చూసుకుంటే బాటమ్ ఫైరింగ్ స్పీకర్ మీకైతే కనిపిస్తుంది అనమాట. సో సింగిల్ స్పీకర్ మీకు అయితే ఉంటుందన్నమాట. అండ్ స్పీకర్ క్వాలిటీ ఒకసారి మీకు ఒకసారి ఈ వీడియో శాంపుల్ ఒకసారి చూడండి. సో స్పీకర్ వచ్చేసరికి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది. సైలెంట్ రూమ్లో మీరు ఏమైనా ఉంటే ఇనుకోవచ్చు. క్లీన్గా మనకు ఆడియో అయితే వస్తుంది అనమాట. మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం లౌడే ఉంది స్పీకర్ అయితే. అండ్ ఎక్కడైనా మీరు కొంచెం ట్రాఫిక్ సౌండ్ ఉన్న ఏరియాలో మీరు ఏమైనా సాంగ్స్ ఇవంతా వినాలంటే ఈ స్పీకర్తో కొంచెం మీకు ప్రాబ్లం అయితే అవ్వచ్చు. కానీ నార్మల్ ఒక చిన్న రూమ్లో మీరు ఏమైనా చూసుకోవాలంటే వీడియోస్ స్పీకర్ అయితే లౌడ్ ఎనఫ్ ఉంది. నెక్స్ట్ మనం సిగ్నల్ రిసెప్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సిగ్నల్ రిసెప్షన్ కూడా మనకు చాలా ఉంది. ఫుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఫుల్ అయితే మీకు అయితే ఉంటుంది అనమాట. ఎనీ టైం మీకు ఫుల్ అయితే ఉంటుంది. సో నేనైతే ఎయిర్టెల్ అయితే యూజ్ చేస్తాను. ఎయిర్టెల్ 4G అయితే యూజ్ చేస్తున్నా. మీ నెట్వర్క్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీరున్న ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నాకు మాత్రం ఫుల్ సిగ్నల్, ఫుల్ రిసెప్షన్ అయితే నాకు మినిమం 3 to 4 పాయింట్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం రియల్మీ C సిరీస్లో మెయిన్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకైతే ఉండదు అనమాట. ఇది నేను కాన్స్లో చెప్పాలనుకున్నా, కాకపోతే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు అయితే ఉండదు. ఫేస్ అన్లాక్ మీకు అయితే ఉంటుంది. అండ్ మీరు కళ్ళు మూసుకునగానే మీకు ఏం ఓపెన్ అవ్వదు. సో ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకుంటే మీరు ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. నో ప్రాబ్లం. చాలా కొన్ని సెకండ్స్లోనే మీకు అన్లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది తెలిసిందే, రియల్మీ UI మీద అయితే బేస్ అయి ఉంటుంది. రియల్మీ UI మీకు అయితే ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ 10 మీద ఇదైతే బేస్ అయి ఉంటుంది అనమాట. సో మీకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక 2 years దాకా వీళ్ళు అప్డేట్స్ అయితే మీకు అయితే పుష్ చేస్తారు. నో ప్రాబ్లం. అండ్ వైడ్ వన్ L1 గురించి మీరు అడుగుతున్నట్లయితే లేదు, వైడ్ వన్ L1 అయితే లేదు. L3 సర్టిఫికేషన్ మీకు అయితే ఉంటుంది అనమాట. ఎస్. అండ్ నెక్స్ట్ GCam సపోర్ట్ గురించి మీరు అడుగుతున్నట్లయితే ఎస్, GCam సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి దీనికి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే, లేదా XDA డెవలపర్స్లో మీరు ఏమైనా సెర్చ్ చేస్తే మీకు దీనికి ఒక GCam అయితే దొరుకుతుంది అనమాట. రియల్మీ C11 యూస్ చేసి మీరు GCam యూస్ చేసి ఇంకా మంచి మంచి క్వాలిటీ ఫోటోస్ అయితే మీరైతే తీసుకోవచ్చు ఫర్ షూర్.
అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ సపోర్ట్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఇది వచ్చేసరికి మనకు కొంచెం లో అండ్ బడ్జెట్లో దీని అయితే తీసుకొచ్చారు. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR4 ర్యామ్తో అయితే వస్తుంది. eMMC 5.1 స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. రీడ్ అండ్ రైట్ స్పీడ్ కావచ్చు అండ్ ఇవంతా బాగుంటుంది. కాకపోతే ఒకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే యూఐలో కొన్ని ల్యాగ్స్ అయితే నేనైతే నోటీస్ చేశాను. సో మనం ఓపెన్ చేయగానే అదైతే ఎమ్మటే ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం టైం అయితే తీసుకున్న తర్వాత అయితే ఓపెన్ అవుతుంది, కానీ ఓపెన్ అవుతుంది. సో కొంచెం లేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ మీకు శాంపుల్ అయితే చూపిస్తున్నా. కొంచెం మీకు యూఐ అనేది ల్యాగిష్ అయితే ఫర్ షూర్ అయితే ఉంది, ఎందుకంటే 2GB ర్యామ్ ఉంది అండ్ దాంతోపాటుగా కొంచెం లో అండ్ ప్రాసెసర్ కూడా ఉంది, ర్యామ్ కూడా తక్కువ ఉంది. అండ్ eMMC 5.1 ఇది కొంచెం ఓల్డ్ అనమాట. సో ఈ ప్రైస్ మనం దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇదైతే ఉంది కాబట్టి కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ అనేది అంత బెటర్గా ఉండకపోవచ్చు, కాకపోతే మనం దీనికంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇయర్ ఫోన్స్ ఆడియో గురించి మీరు అడుగుతున్నట్లయితే ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్ జాక్తో అయితే సాంగ్స్ అయితే విన్నాను, నో ప్రాబ్లం, మీకు చాలా లౌడ్ ఉంది. అండ్ హెడ్ ఫోన్స్ కూడా మీరు యూస్ చేసేసరికి మంచి క్వాలిటీ హెడ్ ఫోన్స్ కంపెనీ అయితే యూస్ చేసి మీరైతే వింటే కొంచెం మీకు బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో సంథింగ్ రియల్మీ ఆడియో ఇంజిన్ అని ఒకటైతే ఉందన్నమాట. దాన్ని యూస్ చేసి మీరు ఇంకా ట్యూన్ అయితే చేసుకోవచ్చు మీ సాంగ్స్ని, పాప్ కావచ్చు, రాక్ కావచ్చు, ఆ టైప్ మీరైతే పెట్టుకొని మీకు ఇంకా మంచి ఆడియో, మీకు హెడ్ ఫోన్ జాక్ త్రూ మీకు మంచి ఆడియో అయితే ఉంటుందన్నమాట, నో ప్రాబ్లం. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ రివ్యూ అయితే. సో కొంచెం మీరు తెలుసుకున్నారనుకుంటాను. అండ్ ఫైనల్లీ మనం కొన్ని కాన్స్ గురించి మీరు అడుగుతున్నట్లయితే గైస్, ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనకు బాక్స్లో కేస్ అయితే లేదనమాట. ఎస్, మీరు సపరేట్గా దీన్ని అయితే కొనుక్కోవాలి, కాకపోతే మీకు స్క్రాచెస్ అయితే ఉండవు. ఈ కెమెరా ఏదైతే ఇక్కడ గ్లాస్ యూస్ చేస్తారో కెమెరా మాడ్యూల్కి, అది మీకు ఈజీగా స్క్రాచెస్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది ఒకటి మాత్రం నేను నోటీస్ చేశాను. సో బాక్స్లో కేస్ ఇచ్చింటే కొంచెం బాగుండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు, ఇది పెద్ద ప్రాబ్లం గైస్. మీకు 0 to 100 ఛార్జ్ అవ్వాలంటే 3 hours అయితే పడుతుంది. 10W ఛార్జర్ దీంట్లో ఇచ్చారు, 5000 mAh బ్యాటరీ దీంట్లో ఇచ్చారు, కాబట్టి మీకు లిటరల్లీ 3 hours పడుతుంది మీకు. సో మీరు ఛార్జింగ్ వేసుకొని పడుకోవాలి, మార్నింగ్ లేస్తే మీకు అయితే ఉంటుంది ఒక 3 hours ఈజీగా పడుతుంది. సో ఇప్పుడు అంత టైం అయితే ఎవరి దగ్గర లేదు. సో 3 hours మీకు ఓకే అనుకుంటే మాత్రం మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే బ్యాటరీ లైఫ్ 2 days వస్తుంది, అదేం ప్రాబ్లం అయితే మీకు అయితే ఉండదు. ఇది ఒకటి మాత్రం మీరు అయితే నోటీస్ అయితే చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో ఏమి ఉండదు. 18W మీకు ఏమి ఉండదు, 10W ఏదైతే సపోర్ట్ చేస్తుంది, దానికంటే మీరు ఎక్కువ పెట్టినా కానీ ఇదైతే మీకు అయితే తీసుకోదనమాట. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే లేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇవంతా మీరు ఇంకొంచెం హై క్వాలిటీలో చూడాలంటే మీకు ఇదేం సపోర్ట్ చేయదు. L3 సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. అండ్ మైన్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అయితే లేదు. అండ్ ల్యాగ్ ఇష్యూస్ అయితే కొన్ని అయితే నేనైతే నోటీస్ చేశాను. అండ్ LED నోటిఫికేషన్ లైట్ కూడా మీకు ఇట్లాంటివంతా ఏమి ఉండవు. అండ్ ఓకే, 7500 రూపీస్ మీరు కన్సిడర్ చేయొచ్చు అంటే ఎస్, కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ G35 గేమింగ్ అయితే పనికిరాదు. కంప్లీట్ రివ్యూ అయితే మీరైతే చూస్తారు. సో మీరేమైనా జస్ట్ యూట్యూబ్ చూడాలి, నార్మల్ ఆన్లైన్ క్లాసెస్ ఇట్లాంటివంతా వినాలి, అండ్ కంటెంట్ మేము ఎక్కువ చూస్తాం, ఎక్కువ డిస్ప్లే మాకు ప్రయారిటీ కావాలి కొంచెం తక్కువ ప్రైస్లో, అండ్ మేము ఎక్కువ వీడియోస్ ఇవంతా చూస్తాం, యూట్యూబ్లో చూస్తాం, అండ్ నార్మల్ ఫొటోస్ వీడియోస్ ఇవంతా తీసుకుంటాం, బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకుంటే మాత్రం 7500 రూపీస్కి దీనికంటే ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ డిజైన్తో సో ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ మనకైతే రాదనమాట, మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ C11 కంప్లీట్ రివ్యూ అయితే. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, అండ్ కొద్దిగా వచ్చారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ సపోర్ట్ అయితే చేయండి. నేను మీకోసం ఇట్లాంటి ఇంకా మంచి మంచి టెక్నాలజీ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.